మూసీ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తుంది. అందులో భాగంగా బాపుఘట్ దగ్గర ఉన్న ఈ ప్రాంతాన్ని అయితే మాత్రం గాంధీ సరోవర్ పేరుతో ఒక ప్రాజెక్టు నిర్మించడానికి కూడా ప్లాన్ చేస్తుంది. ఇంకా ఇక్కడే ఆనుకొని ఉన్న మధు రిచ్ అపార్ట్మెంట్ విషయంలో మాత్రం ప్రభుత్వం అయితే మాత్రం కూల్చివేతలకు అన్ని రకాలుగా కూడా ప్లాన్ చేస్తుంది. ఇదే సందర్భంలో ఇదే అంశంపై మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ ఎడిటర్ కె శ్రీనివాస్ గారు ఉన్నారు. వారి యొక్క అభిప్రాయం తెలుసుకుందాం. సార్, అందరూ చాలా వందలాది అపార్ట్మెంట్లు ఉన్నాయి. ప్రభుత్వం ఏమో ఇక ఈ యొక్క ప్రాజెక్టులో మూసీలో భాగంగా, గాంధీ సరోవర్లో భాగంగా, ప్రక్షాళనలో భాగంగా కూల్చివేతలకు కూడా సిద్ధమవుతుంది. ఎట్లా చూస్తారు సార్ ఈ పరిణామాల్లో, ఏం చెప్తారు? అంటే ప్రజల ప్రయోజనాలు అనేది పరిగణలోకి తీసుకోకుండా వాళ్ళు అనుకున్న పద్ధతిలో మొండిగా గుడ్డిగా ముందుకెళ్ళటం అనేది వాళ్ళు ప్రభుత్వ విధానంలా కనపడుతుంది. నిజానికి మూసీని ప్రక్షాళన చేయడం అనేది ఎప్పటి నుంచో లాంగ్ పెండింగ్ ప్రాజెక్ట్. దానికి ఎవరు వ్యతిరేకం కాదు. ఎందుకంటే ఆ మూసీ మురుగునీటికి మేము కూడా బాధితులమే. మూసీలో మంచినీళ్ళు వస్తే మేము సంతోషిస్తాం. మూసీ ఎందువల్ల అట్లా తయారైంది? మూసీకి నీళ్ళు వచ్చే దారులన్నింటిలోనూ అక్రమ నిర్మాణాల వల్ల అయింది. ఊళ్ళో పెద్ద పెద్ద కార్పొరేట్ పారిశ్రామిక భవనాలన్నీ, వాటి వ్యర్థాలన్నీ వస్తుండటం వల్ల వాళ్ళ మూసీ పాడైంది. వాటి గురించి పట్టించుకోకుండా మూసీని బాగు చేయడం, మూసీని అందంగా తయారు చేయడం అంటే ఈ పక్కనున్న ఇళ్ళు తీసేసి నివాసం ఉంటున్న వాళ్ళని తొలగించి అక్కడ ఏదో మేము పార్కులు కడతాం, డంగులు రాట్నాలు పెడతాం, విహారయాత్రలు పెడతాం, యోగా సెంటర్స్ పెడతామంటే అదేమీ దృక్పథం? అది ఏ రకంగా మూసీని బాగు చేస్తుంది? మూసీ బాగు చేయాలంటే మూసీలో నీళ్లు బాగు కావాలి కదా. కాబట్టి ప్రభుత్వ చూసే పద్ధతే తప్పు, ప్రభుత్వ ఆలోచన విధానమే తప్పు. దాంట్లో ఏంటి, వాళ్ళు కేవలం మూసీ సుందరీకరణ కాదు, మూసీ వ్యాపారీకరణ చేస్తారు. కాబట్టి ఇక్కడ ఒక పెద్ద సిటీలో వేరు ప్రభుత్వాలు, ఒకళ్ళు హైటెక్ సిటీ చేస్తే, ఒకళ్ళు సైబరాబాద్ కోకాపాటు చేస్తే, తను ఇంకోటి చేయాలనే పోటీ తప్ప ఫోర్త్ సిటీ చేస్తున్నాడు. అది ఇప్పట్లో అయ్యేటట్లేదు కదా. మరి ఆయన టర్మ్లో ఏదైనా చేయాలని చేస్తున్నాడో మనకు తెలియదు. టర్మ్లో ఇప్పుడున్న ఇంత తక్కువ టైంలో కూడా దీని సుందరీకరణ అనేది అసలు సాధ్యమా సార్? సాధ్యమే కాదు. ఫస్ట్ ఫేజ్ కూడా సాధ్యం కాదు. ఫస్ట్ ఫేజ్లో కూడా చేయలేడు. ఎందుకంటే ఈ ల్యాండ్కి సంబంధించిన సేకరణ ఇష్యూలోనే ఆయన చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే దీంట్లో ఆయన ప్రజా ప్రయోజనం ఏంటో నిరూపించాలి. దీంట్లో ప్రజా ప్రయోజనం ఏమీ లేదు. ప్రజా ప్రయోజనం ఉంటేనే నువ్వు భూములు కానీ, ప్రైవేట్ వ్యక్తుల భూములు కానీ, ఆస్తులు కానీ సేకరించాలి. పబ్లిక్ పర్పస్ అనేది లేనప్పుడు అసలు నువ్వు సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అని భూసేకరణలో చాలా ముఖ్యమైన భాగం. అంటే ఒక చోట ఇళ్ళు కానీ, భూములు కానీ తీసుకుంటున్నప్పుడు అక్కడి ప్రజల మీద, అక్కడ చుట్టూన్న కమ్యూనిటీ మీద ఎటువంటి ప్రభావం వేస్తుంది, నష్టం ఏముంటుంది అనేది అంచనా వేయాలి. అదొక అధ్యయనం చేయాలి. చేయకుండా సేకరించకూడదు. దాని నుంచి దీనికి మినహాయింపు ఇచ్చి నోటిఫికేషన్ జారీ చేశారు. దీనికి సోషల్ ఇంపాక్ట్ SIA అంటారు. సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అవసరం లేదు అని మినహాయింపు ఇస్తూ దీని నోటిఫికేషన్ జారీ చేశారు. ఎట్లా అవుతుంది? ఇంతమంది 500 కుటుంబాలు ఒక చోట ఉంటున్నప్పుడు వాళ్ళు అంటే 2000 మంది పైగా ఉంటుంది. ఒక చిన్న గ్రామం. ఆ గ్రామం చుట్టూ ఆధారపడి ఒక ఎకో సిస్టమ్ ఉంటుంది. వీటన్నింటినీ ఎవరెవరు ప్రభావితులు అవుతారో చెప్పకుండా మీరు ఎట్లా చేస్తారు? కాబట్టి అది రూల్ ప్రకారం వెళ్ళట్లేదు, డ్యూ ప్రాసెస్ ఫాలో కావట్లేదు. కాకపోతే ఆయనకు తప్పనిసరిగా న్యాయస్థానాల్లో తప్పనిసరిగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఏ రకంగా DPR పబ్లిక్ డొమైన్లో లేదు. అసలు DPR ఉందో లేదో తెలియదు. లేదని ఎవరన్నారు అంటాడు. ఉంటే పబ్లిక్ డొమైన్లో పెట్టాలి కదా. అని బీరువాలో పెట్టుకుంటే DPR కాదు, అది పబ్లిక్ డొమైన్లో లేదు. మేము చూసుకోవాలి మా స్థానంలో ఏమొస్తుంది. ఇక్కడేమి స్టార్ హోటల్ కడతారా? వాళ్ళు మొన్న ఎప్పుడో చూపించిన DPR లాంటిది ఏదో లీక్ అయింది బయట. దాంట్లో 100 మీటర్ల భవనం ఏదో నిర్మిస్తున్నట్టుగా ఈ ప్రాంతంలో ఉంది. కూల్ చేసి మళ్ళీ కడతాడు. ఇది 18 మీటర్ల భవనమే బఫర్లో ఉండకూడదంటే ఇది 18 మీటర్స్ దీని హైట్. ఇదే బఫర్లో ఉండగంటే 100 మీటర్ల భవనం ఎట్లా ఉంటుంది? ప్రభుత్వం కడితే లీగల్. కాబట్టి ప్రభుత్వం చెప్తున్న దానికి, వాళ్ళు ఆలోచిస్తున్న దానికి చాలా ఏదైనా చేసేయచ్చు, పవర్ ఉంది కదా అనే పద్ధతిలో ముందుకెళ్తున్నారు తప్ప విధి విధానాల్ని, ప్రాసెస్ని ఫాలో కావట్లేదు. సార్, మూసీ విషయంలో ఉద్దేశం మంచిదైనప్పుడు కూడా దాన్ని చేసే విధానం అనేది చాలా అభ్యంతరకరంగా ఉందని కూడా చాలామంది అంటే చేసే విధానం అనేది ఇబ్బందికరంగా ప్రజలు పడుతుందని కూడా చాలామంది అంటారు. ఇందులో నిజం ఉందా సార్? ఉద్దేశం మీదనే నాకు డౌట్ ఉందంటాను. ఎందుకంటే మూసీని బాగు చేసే ఉద్దేశం అయితే దాని దిశగా ఆలోచించాలి, దానికోసం ప్రయత్నించాలి. అది మూసీ చుట్టూ బాగు చేయడం, చుట్టూ విహార కేంద్రాలు ఏర్పాటు చేయడం, వ్యాపార కేంద్రాలు ఏర్పాటు చేయడం అనేది ఉద్దేశం అయితే ఇట్లాగే ఉంటుంది. మూసీని శుద్ధి చేయడం, మూసీని అందంగా చేయడం అంటే మూసీలో మంచినీళ్ళు వచ్చినట్టుగా చేయాలి. మూసీలో మురుగునీరు రాకుండా, విషజలాలు రాకుండా ఆపాలి. ఆ రెండింటి మీద దృష్టి పెట్టకుండా ఎందుకు ఈ కాలంలో చేయొచ్చు కదా. ఈ రెండు సంవత్సరాల్లోనూ మూసీ STP సరిగ్గా పనిచేయట్లేదు.
బీఆర్ఎస్ హయాంలో పెట్టిన ఎస్టీపీలు తప్ప కొత్తగా పెట్టట్లేదు. అసలు ఎస్టీపీలు సరిపోవు. ఇక్కడ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఉండాలి. వాటి పారిశ్రామిక వ్యర్థాలని శుద్ధి చేసేవి కావాలి. అటువంటి పెట్టలేదు. అటువంటి చేసి ఉంటే చిత్తశుద్ధి ఉండదని నమ్మొచ్చు. మూసిని బాగు చేయాలి. అదేమీ లేకుండా వ్యాపారీకరణ మీద దృష్టి పెట్టడం అనేది ప్రభుత్వం సరిగ్గా ఆలోచించట్లేదు. ప్రభుత్వానికి నిజాయితీ లేదు అని అనిపిస్తుంది. సార్, ప్రభుత్వం పదే పదే ఒకే విషయం చెప్తుంది సార్, బఫర్ జోన్, బఫర్ లిమిట్స్ అని చెప్తుంది. నిజంగా ఎప్పటి నుండి ఈ బఫర్ జోన్ వచ్చేది? అసలు బఫర్ జోన్ గురించి ప్రధానంగా 50 మీటర్ల వరకు ఏ నిర్మాణం ఉండదు కూడా ప్రభుత్వం చెప్తుంది. నిజంగా రూల్స్ ఎలా ఉన్నాయి? ప్రభుత్వం ఏం చేస్తుంది? అంటే నదీ తీరాల వెంట అక్రమ నిర్మాణాలు వీటి విషయంలో ఒక విధానం రూపకల్పన చేయడానికి 2012 దాకా జరిగింది. 2012 కంటే ముందు 9 మీటర్లు ఉంది. అంతకుముందు అసలు స్పెసిఫికేషన్ లేదు. 1995లోని మాస్టర్ ప్లాన్లో కూడా స్పెసిఫికేషన్ లేదు. ఇది కట్టిందేమో 2004-06 మధ్యలో, 2004-06 మధ్యలో కట్టిన దానికి ఇది దాదాపు లేదు. అప్పుడు దాదాపు 30 మీటర్ల దూరంలో ఉంది ఇది మూసికి. 50 మీటర్లు అనేది 2012లో వచ్చింది. తర్వాత వచ్చిన రూలు పాత దానికి వర్తిస్తుందా? వర్తించకూడదు కదా. ఫైనల్గా ప్రభుత్వం ఒకవైపు డిపిఆర్ అని వరుసగా ప్రకటన చేస్తున్నారు, ఒక్కొక్కరు ఒక్కో ప్రకటన చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మూసి ముందుకే అని చెప్తున్నారు. ఇలాంటి సందర్భంలో ముందుకు వెళ్ళాల్సి వస్తే, ఒకవేళ అపార్ట్మెంట్ విషయంలో కూడా ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తే తప్పదు అంటే ప్రభుత్వం ముందున్న లక్ష్యం ఏంటి? ఏం చేయాలి సార్? ప్రభుత్వం ముందు ఈ మూసీ నది గురించి, హైదరాబాద్లో ఉండే వరద నీటి పారుదల వ్యవస్థ, తర్వాత హైదరాబాద్లో ఉండే కెనాల్ సిస్టమ్, వీటి మీద ఎంతో కాలంగా పనిచేస్తున్న ప్రజా సంఘాలు, నిపుణులు వాళ్ళతో ముందు సంప్రదించాలి. ఎట్లా ప్రజలకు కనీస నష్టం, అంటే నష్టం జరగకుండా చూడాలి, జరిగితే కూడా చాలా కనీస నష్టం మాత్రమే జరిగేటట్టుగా ఎట్లా మూసీ పునరుజ్జీవానికి ప్లాన్ చేయాలి అనేది వాళ్ళతో సంప్రదించాలి. ఎక్కడో విదేశాల్లో ఉండే కన్సల్టెన్సీ కంపెనీలకి డిపిఆర్ తయారు చేయమని ఇస్తే వాళ్ళకి ఇక్కడ లోకల్ కండిషన్స్ తెలియవు, ఇక్కడ ప్రజల స్థితిగతులు తెలియవు. ఏమీ తెలియకుండా వాళ్ళు తయారు చేసి ఇచ్చే బిల్డింగ్లు గ్రాఫిక్స్ వేసి ఇచ్చి డిపిఆర్ తయారు చేస్తే అది డిపిఆర్ కాదు. డిపిఆర్ అనేది ప్రజా ప్రమేయంతో, ప్రజల కోసం పనిచేసే నిపుణులతో, సంఘాలతో, కార్యకర్తలతో సంప్రదించిన తర్వాత జరగాలి. ప్రజలకు అతి తక్కువ నష్టం జరిగే విధంగా అభివృద్ధి ప్రణాళిక ఉండాలి. అదొకటే మాట. ప్రజలకు అతి తక్కువ నష్టం జరిగి అది ప్రజా ప్రయోజనార్థం కూడా ఉపయోగపడేలాగా ఉండాలి తప్ప ఇలా ఒక విధి విధానాలు కరెక్ట్ లేకుండా మూసి విషయంలో ముందుకెళ్ళడం కూడా ప్రభుత్వము ఉద్దేశం కూడా సరైన విధంగా లేదు. ఇప్పటికైనా కానీ బఫర్ జోన్ విషయంలో గతంలో ఎప్పుడు లేని రూల్స్ ఇప్పుడు కొత్తగా తీసుకొస్తున్నారు. దాంతోపాటు ఇక్కడ వందలాది మంది కూడా ఆధారపడి కూడా జీవిస్తున్నారు. ఇలాంటి సందర్భంలో ఇలా ప్రభుత్వం అయితే మాత్రం మొండిగా ముందుకెళ్ళడం సరైనది కాదు. ఇప్పటికైనా ఈ యొక్క ఎక్కువ నష్టం జరగకుండా మూసి విషయంలో ముందు ప్యూరిఫికేషన్ స్టార్ట్ చేయాలి. ప్యూరిఫికేషన్ స్టార్ట్ చేసిన తర్వాత మిగతా నిర్ణయాలు తీసుకోవాలి తప్ప కూల్చడమే లక్ష్యంగా ముందడిగేస్తే మాత్రం ఇది కోర్టులో నిలబడదు. ప్రభుత్వం కూడా చాలా న్యాయపరమైన చిక్కులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ ఎడిటర్ గారు కె శ్రీనివాస్ గారు చాలా స్పష్టం చేసిన సందర్భం అయితే కనిపిస్తుంది. కెనపర్సన్ మసూదంతో సత్య దిశ టీవీ, హైదరాబాద్.